నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కొనసాగిద్దాం ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం ఎన్టీఆర్ ఆశయాలను. రామారావు గారి విగ్రహానికి పూర్వమానం వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మిగతా పెద్దలందరూ కూడా పుష్పగుచ్చంతో నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. 44వ ఆవిర్భావ దినోత్సవం ఇంకొక 30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీని సమాయత్తం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పడుతున్న కష్టం చూస్తూనే ఉన్నాం. అధికారంలో వచ్చేసాం కదా, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం అనే వ్యక్తులు కాదు. ఒక పక్క 5 సంవత్సరాల్లో మనం కోల్పోయామో ఆ అభివృద్ధిని సంక్షేమాన్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మాకు లాభాలు వస్తాయని చెప్పి పరిశ్రమలకి ఈరోజు నమ్మకం కలిగిస్తూ వాళ్ళు తీసుకొస్తున్న కంపెనీలు కానీ వాళ్ళు తీసుకొస్తున్న పథకాలు కానీ 21 నెలలుగా చూస్తూనే ఉన్నాం. మనందరూ వాళ్ళకి ఇవ్వాల్సింది ధైర్యం. మన పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చాము, పచ్చ చొక్కా కట్టుకొని పచ్చ గండువా కప్పుకొని వెళ్ళిపోయామన్న కాదు. వచ్చే స్థానిక ఎన్నికల్లో 100% మనం ఇస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రజల దాకా తీసుకెళ్లి 100% మనం గెలిపే మనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ అనుకుని మనందరం పనిచేయాలి. ఎందుకని అంటున్నానంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయండి, ఒకే ఇంట్లోనే ఉంటాయి. కానీ మన జోలికి వస్తే మనందరూ ఒక్కటని నిరూపించినప్పుడే ఏ పార్టీ మనుగడైనా ముందుకుంటుంది. ఈరోజు సోషల్ మీడియా తీసుకొచ్చింది ఒకందుకైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ఆ పార్టీ వల్ల నీచంగా సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. మనం వారి దారిలో రాక్కర్లేదు. మనం చేస్తున్న కార్యక్రమాన్ని భయం లేకుండా ప్రజల దాకా తీసుకెళ్దాం. మనలో ఏ నాయకులు, అది శివాజీ గారే కావచ్చు, శిరీష గారే కావచ్చు, వద్దుబాబురావు గారే కావచ్చు, మీలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఎవరి జోలికి ఎవరైనా వచ్చినా అందరం కలిసికట్టుగా ఎదుగుతున్నప్పుడు ఎంతసేపు అండి వీళ్ళు ఇక్కడి నుంచి భయపెట్టి పక్కన పంపించడం. సరే, ఆ ఐకమత్యం ఇంకా రావటం లేదు. మనలో ఉన్న ఇది ఒక్క లోపాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే, లోపాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలిగితే 100% రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన గెలుపు తథ్యం. కానీ దీనికి మీ అందరి సహకారం కావాలి. నేను గమనిస్తున్నది చూసే చెప్తున్నాను. ముందే చెప్పారు, పదవి ఒక బాధ్యత, అలంకారం కాదు. ఎందుకంటే ఈరోజు మాకు ఆ పదవి ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు అనేవాళ్ళు ఉంటారు. మీకు ఇచ్చిన పదవిని ఎంతమంది చేస్తున్నారు? అర్ధరాత్రి కార్యకర్త నుంచి ఫోన్ వస్తే ఎంతమంది ఫోన్ ఎత్తి ఆ కార్యకర్త బాధలు విని ఆ రోజు మనం పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలుగుతున్నప్పుడు మనం ఆ పదవి తీసుకున్న దానికి ఉపయోగం ఉంటుంది. ఈ చిన్న లోపాన్ని అధిగమించాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని పార్టీని విజయతీరాల్లో పంపించాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనలో మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎంత ఇబ్బందులున్నా ఈరోజు రాష్ట్రానికి ఎంతమంది పనిచేసినా ఒక్కలే ముఖ్యమంత్రి ఉంటారండి. 175 మంది ఎమ్మెల్యేలలో 24 మందే మంత్రులుగా ఉంటారు. అందరూ కష్టపడి ఉంటారు. వారి బాధ్యతలు బట్టి వారి కుల సమీకరణలు బట్టి వస్తాయి. అంతేగాని మనకు అది రాలేదు కదా అని మన బాధ్యత వదిలేస్తే మనం తీసుకున్న పదవికి మనం న్యాయం చేసిన వాళ్ళము కాము. ఈరోజు లోకేష్ గారు చాలా విభిన్న దృక్పథంతో వెళ్తున్నారు. మేము చెప్పిన నాయకుల పేర్లని వాళ్ళు తీసుకోవడం లేదు. ఆయనకున్న ఒక రాబిన్ శర్మ టీం అంటారా, 3 టీములు పనిచేస్తున్నాయి. ఎవరు ఎలా పనిచేస్తున్నారో, సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో, ఎవరు ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారో, ఎవరు మెంబర్షిప్లు చేయిస్తున్నారో, పార్టీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని వారి ఫేస్బుక్ అకౌంట్ లో ఎవరు విధిగా పోస్ట్ చేస్తున్నారో బాధ్యతగా అవన్నీ ఈరోజు రాష్ట్ర పార్టీ ఆఫీసే గమనిస్తున్నారు. గతంలో లాగా ఎమ్మెల్యేలకి మంచిగా
ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యం గమనించుకొని, ముఖ్యంగా మన నాయకులు పడుతున్న కష్టాన్ని గమనించుకొని, మనకి ఈరోజు గెలిచామనే ఒక గౌరవాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల్లో 100% గెలిపించి చంద్రబాబు నాయుడు గారి పట్ల, పార్టీ పట్ల, నారా లోకేష్ గారి పట్ల మనం ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నామని నిరూపించుకున్నప్పుడు ఈరోజు పచ్చ జెండా పట్టుకున్నామని కానీ, పచ్చ కండువా వేసుకున్న దానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం